అలైనింగ్ విత్ వికసిత్ భారత్. నెక్స్ట్, ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఈరోజు ఆలోచించుకుంటాం. నేను 2000లోనే విజన్ 2020 తయారు చేశాం. చాలామంది విమర్శించారు. దేశానికి విజన్ తయారు చేయనప్పుడు తయారు చేసి ఆ రోజు విజన్లో ఏమున్నాయో అవన్నీ కూడా అమలైనాయి. దానికంటే బెటర్గా ఎగ్జిక్యూట్ అయిన పరిస్థితి, దాని ప్రతిరూపమే ఈరోజు హైదరాబాద్. ఈరోజు భారతదేశం కూడా వికసిత్ భారత్ 2047 తయారు చేసుకున్నాం. దాంట్లో అనుసంధానం స్వర్ణ ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఇప్పుడు 5,30,00,000 జనాభా ఉంది. అప్పటికి 5,80,00,000 అవుతుంది. ఇంకో పక్క లిటరసీ 72% ఉంది. అది 100% అవుతుంది. ఇది ఎకనామిక్ ఇండికేటర్స్లో చాలా ముఖ్యం. ఐఎన్ఆర్ అప్పటికి 308 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్. ఈరోజు మంది 14,22,000 కోట్లు, అంటే 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీరు చూస్తే 85 ఏళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ళు ఉంది. ఇది 85 ఏళ్ళకు పెరుగుతుంది. ఇంకో పక్క ఫిమేల్ లేబర్ ఫోర్స్ 80% రీచ్ అవుతుంది. ప్రజెంట్ అయితే 45% ఉంది. అదే మరి తలసరి ఆదాయం 55 కోట్ల రూపాయలు ఉండాలని ప్రణాళిక పెట్టుకున్నాం. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మన ఆదాయం 2,66,000. 2,66,000 24-25లో, 47-48లో 55 లక్షల రూపాయలు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది సాధ్యమా అంటే సాధ్యం. నిన్న ఒక మాట అన్నాడు మా కలెక్టర్ విశాఖపట్నం. ప్రధానమంత్రి గారు నన్ను ఒకటి చెప్పారు. 11వ సంవత్సరం యోగా చేస్తున్నాం, 10 సంవత్సరాలు పూర్తి చేశాం. ఎక్కడ చేయాలని ఆలోచించాను. విశాఖపట్నం అయితే బాగుంటుందని నాతో ఆయన సూచాయగా చెప్పాడు. నేను ఆయన చెప్పిన తర్వాత నేను విశాఖపట్నం వచ్చి కలెక్టర్ గారితో ఒక మాట అన్నా. రిషికొండ కానీ ఈ ఏరియా బాగుంటుంది.